నరుల కాలము యుద్ధకాలము కాదా? యుద్ధ కాలము కాదా? వారి దినములు హ్మ్. కూలివారి దినముల వంటివి కావా? సంఘమా, ఈ భూమి మీద మనం జీవిస్తున్నటువంటి ఈ కాలము దేవుడు తన గ్రంథంలో యుద్ధముతో పోల్చాడు. యుద్ధము వంటిది కాదా అని అన్నాడు. తెల్లారి లేస్తే మన బ్రతుకు, మన జీవితం ఈ భూమి మీద యుద్ధముతో దేవుడు ఎందుకంటే తెల్లారి లెగిస్తే ఉరుకులు పరుగులతో మన పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటాం. కనుక దేవుడు యుద్ధముతో పోల్చాడు. ఈ యుద్ధం అనేటటువంటి ధరాతలమందున మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చెప్పాలంటే యుద్ధానికి వెళ్ళినటువంటి సైనికుడు యుద్ధ రంగంలో తిరిగి బట్ట కట్టి బయటకు వస్తాడా అంటే గ్యారంటీ లేదు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అప్పట్లో బాణసంచులేవో ఉండేది, కత్తులు కటారాలు. ఇప్పట్లో అయితే AK-47 ఉన్నాయి. లేకుంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మనకు భయపెడుతున్నట్టుగా ఇక్కడ నొక్కితే హైదరాబాద్ ఒక్క బాంబుతో అణుబాంబుతో మఠాస్ అన్నట్లుగా టెక్నాలజీ. యుద్ధ రంగంలో ఎవరు ఎప్పుడు ఏ విధంగా అక్కడ చనిపోతారో తెలియదు. ఆనాడైతే ఏ బల్లెం రావచ్చు, ఏ బాణం రావచ్చు, ఎవరి గద రావచ్చు, ఎవరి కత్తి పడవచ్చు, తెలియదు. ఈ జీవన పోరాటంలో మనం కూడా అంతే. ఒకతను తన యొక్క కుటుంబానికి పోషణ కొరకు వెళుతూ ఆ బైక్ మీద అలా వెళ్తూ తలవాల్చి అలా చని, మరి కొంతమంది ఏదో వాళ్ళ వ్యాపారానికి వెళ్తూ యాక్సిడెంట్. అట్లా మరి ఈ ధరాతలంలో వారి యొక్క జీవన పోరాట యుద్ధంలో తను చాలించి అసలు బాసినటువంటి వాళ్ళు కోకొల్లలు. కనుక సంఘమా, దేవుడైతే ఈ భూమి మీద ఈ యుద్ధం వంటి మన జీవితానికి ఆయన చాలా చాకచక్యమైనటువంటి సులువైనటువంటి బ్రతుకు విధానాన్ని దేవుడు నేర్పించాడు. మనము చూడొచ్చు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ సామ్యుయేలు గ్రంథము 22వ అధ్యాయము 35వ వచనంలో ఈ మాట ఉంటుంది. దేవుడు మనము జీవించడానికి నిపుణత ఆయన మనము మన జీవన పోరాటంలో మనం గెలవడానికి కావలసినటువంటి సులువు సూత్రాలు ఆయన నేర్పించాడు. నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే. ఎస్, మనం జయించడానికి కావాల్సినటువంటి గుండె బలం, భుజబలం, క్షత్రియ లక్షణాలు ఇచ్చేవాడు ఆయన. ఈ వ్రేళ్లకు జీవన పోరాటాన్ని గెలవడానికి కావాల్సినటువంటి మంచి స్కిల్స్ ఇచ్చేవాడు ఆయన. నేను నా చిన్నతనంలో టైప్ నేర్చుకోవాలని అనుకున్నాను. టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అట్లా చూస్తూ ఉంటే కొంతమంది సీనియర్స్ ఉంటారు కదా, టకటక ఓ నాయన నాకు ఇలాగ వస్తుందా అని ఆశ్చర్యపోయేవాడు. ఇట్లాగా దేవుడు ప్రతిదీ కూడాను ఈ మానవ జాతికి మేధస్సుతో అంత చాకచక్యం మనకు నేర్పిస్తా ఉంది. ఎంత స్కిల్ ఇవన్నీ కూడాను దేవుడు నేర్పించింది. 18వ కీర్తన 34వ వచనం. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. దేవుడు ఈ ధరాతలం యొక్క యుద్ధ రంగంలో మనము నిపుణులుగా జీవించడానికి నేర్పించిన వాడు ఆయనే. అందుకే ఇందాక బ్రదర్ గారు అన్నారు, మంచి పోరాటము నేను పోరాడి నా పరుగును తుదముట్టించుకున్నాను అని పౌలు గారు అంటారు ఆయన. హల్లెలూయా. మనము ఈ భూమి మీద మంచి పోరాడడానికి ఏం చేయాలంటే దేవునిపై ఆధారపడాలి. మనకు నచ్చినటువంటి స్కిల్స్తో మనం ఏవో చేసుకుంటామంటే ఆ సోఫియాకి వీళ్ళు తయారు చేశారు మంచిగా. సోఫియా అంటే ఎవరు అనుకుంటున్నారు? రోబో. మంచిగా తయారు చేసిన తర్వాత కూర్చోబెట్టి మా మానవ జాతి గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగితే, మీకు అందరికి చంపేయాలి అని అనుకుంటున్నాను అని చెప్పింది ఆమె. అందరికీ హతమార్చాలని చెప్పింది. అది మన నేర్పరితో చేసుకున్నటువంటి, మన మేధస్సుతో చేసుకున్నటువంటి అదే దేవుడు కనుక నేర్పించినట్లుగా మనం చేస్తే అద్భుతం, మహా అద్భుతం మన సొంతం కావాలి. కనుక ప్రభునందు ప్రియుడు దేవుని కుటుంబమా, సంధ్యాకాల సమయంలో ప్రభు ఈ భూమి మీద జీవించడానికి హక్కు ఇచ్చాడు. తర్వాత ఈ భూమి మీద మనం చక్కగా చాకచక్యముతో నైపుణ్యముతో బ్రతకడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని దేవుడు ప్రసాది. ఆయన పైన ఆనుకొని ఎవరైతే జీవిస్తారో వారు నా ప్రియులు నిద్రించినా గాని నేను వాళ్ళకి ఇస్తాను, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చాను. కనుక మనం ఆయన మీద ఆనుకున్నప్పుడు ఈ యుద్ధ క్షేత్రంలో జయం మనదే. మనకున్నటువంటి నాలెడ్జ్తో మనం చేసినట్లయితే మనం తవ్వుకున్నట్టు గోతులో మనం పడేటట్టు ఉంటుంది. ఆ సోఫియాకు తయారు చేసి, లేకుంటే అనుకోండి ఇప్పుడు అణుబాంబులు తయారు చేసినటువంటి ఈ చేతులు ఈ జ్ఞానంతో చేశాం కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు తయారు చేసినవన్నీ కూడాను మనకు నష్టమే కలుగజేసేది. దాని లాభము తక్కువ సార్, లాభము చాలా తక్కువ. అన్ని నష్టాలే ఉన్నాయి.
రైట్, యుద్ధం గురించి మన జీవితం గురించి మనం మాట్లాడుతున్నాం కనుక కాస్త మనం ముందుకు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొదటి ప్రపంచ యుద్ధంలో ఎవరెవరు పాల్గొన్నారంటే జర్మనీ, ఆస్ట్రేలియా, హంగేరీ పాల్గొన్నారు. అప్పుడట 90 లక్షల మంది ఆర్మీ జవాన్లు చనిపోయినారు. ప్రజలేమో సాధారణ పౌరులు 70 లక్షల మంది చనిపోయారు. అది మనకు గూగుల్ వివరణ ఇస్తూ ఉంది. లక్షలే. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా, జపాన్, ఆసియా దేశాలు పాల్గొంటే అప్పుడు కూడాను 40 లక్షల నుండి 85 లక్షల మంది సాధారణ పౌరులు, జవాన్లు అందరు చనిపోయినారు. తర్వాత ప్రజా నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. యుద్ధం వల్ల ఏంటి? ఎప్పుడైనా కానీ లాభాలు ఉంటాయి, అన్ని నష్టాలే ఉంటాయి. తర్వాత 1947కు పూర్వం మన దేశం స్వతంత్ర భారతదేశం చేయడానికి పోరాటం చేశారు కదా మనోళ్ళు, యుద్ధం చేశారు కదా. ఈ యుద్ధంలో 35 మిలియన్ల మంది చనిపోయారు. అది నేను చెప్పేది కాదు, అదంతా కూడా చరిత్రలో రాసి ఉంది. మీరు గ్రోక్ అడిగినా లేకుంటే ఇంకా ఏఐకి అడిగినా కానీ గూగుల్కి అడిగినా కానీ చెప్తుంది. అది మన సొంత ప్రసారాలు ఏం కావు, అన్ని చరిత్ర. ఒకప్పుడు పుస్తకంలో రాసి వాళ్ళు బీరువాలో పెట్టారు, లేకుంటే గ్రంథాలయాలు తెరిచారు. ఇప్పుడు అలా కాదు, అంత పబ్లిక్ ఉంది. ఇప్పుడు ఒక గ్రూప్ అడిగినా కానీ గూగుల్లో ఏది సెర్చ్ చేసినా ఆ క్షణాల్లో ముందొచ్చి వాలిపోతుంది అన్ని ఆన్సర్స్. తర్వాత నేను ఇంకో యుద్ధం గురించి నేను జ్ఞాపకం చేస్తాను. భారతదేశంలో ఇంకొక యుద్ధం కూడా జరిగింది, భారత యుద్ధం. రామాయణ అది ఇప్పుడు భారత కాలంలో కౌరవులకు, పాండవులకు మధ్య జరిగింది. అది ఆ యుద్ధంలోనట నాకు తెలియదు, చరిత్ర చెప్తుంది సత్యం. అందులో ఏం రాసింది అని అంటే ఆ యుద్ధానికి మెయిన్ సూత్రధారి శ్రీకృష్ణుడే. అయితే మరి ఆ యుద్ధంలో ఎంతమంది పాల్గొన్నారంటే పాండవుల పక్షముగా 15,30,900 మంది పాల్గొన్నారట. ఉన్నాయి సార్, అదంతా చరిత్ర, నేను చెప్పడం కాదు, మీరు కొట్టిన ఇప్పుడు వచ్చేస్తుంది. అది కౌరవుల పక్షంగా 24,05,700 మంది సైనికులు పాల్గొన్నారు సార్. మొత్తము ఎంతమంది పాల్గొన్నారంటే ఇది ఎక్కడ ఉంది, 39,36,589 మంది పాల్గొన్నారట. ఏమో సార్, అదంతా చరిత్ర చెప్తుంది, మనకేం తెలుసు. అది భారత యుద్ధంలో ఎంతమంది మహాభారతంలో పాల్గొన్నట్టు ఢక్ ఈ పక్షాన ఎంతమంది, వాళ్ళ పక్షాన ఎంతమంది అంటే అదే ఆన్సర్ ఇస్తుంది, మనం ఏమీ చేయటం లేదు. అయితే 39,36,589 పాల్గొంటే, ఇంతమంది పాల్గొంటే ఎంతమంది మిగిలారు తెలుసా? చెప్పండి, ఏమైనా మీకు ఆలోచన ఉంటే. సార్ ఉంది, చరిత్రలో ఉంది, 11 మంది మాత్రమే మిగిలారంట. అందరు చనిపోయినారు సార్. ఎక్కడ పాండవుల పక్షంగా 8 మంది, కౌరవుల పక్షంగా 3 మాత్రమే. నిజం తల్లి. అయితే దేవుడు అనబడినటువంటి శ్రీకృష్ణుల వారు ఏమన్నారంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఏంటది? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్నాడు. మరి ఈ 39 దాదాపుగా 40 లక్షల మంది పాల్గొన్నారు కదా, అందులో అదే నా ప్రశ్న. దారుణం అండి ఇది, చాలా దారుణం అండి బాబు. మనోళ్ళకి బుద్ధి లేదు, మూర్ఖత్వంలో ఉన్నారు. ప్రపంచాన్ని ఎక్కడికో నడిపిస్తూ ఉన్నారు. పోయి మొన్న పేలగాన్లో 4-5 వచ్చి ఢగా 26 మంది చంపేశారు. 28 మంది చంపేశారు. చంపేటోళ్ళు ఎవరు, చచ్చిపోయిన ఎవరు అంటే అందరు కూడా ఇండియన్సే. తేలింది అది చరిత్ర. అఫ్కోర్స్ ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చు, కానీ అసలు విషయం ఏంటంటే రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక తెలుగు వీరుడు, తెలుగు జవాన్, అది మీకు వీడియోలో దొరుకుతుంది. అది వేరు సార్, అది వేరు. ఒక వీరుడు చెప్పిన అది కరెక్టే.
మీకు ఆ మాట మీరు అన్నారు కాబట్టి ఇంకా కొద్దిగా ముందు ఒక్క మాట చెప్పి మన లెసన్లోకి వెళ్ళిపోదాం. అసలు విషయం ఏంటంటే, మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియన్సా అని అడిగి కాల్చారు. పాకిస్తాన్కి మనకు ఏంటి యుద్ధం? నీరు కొరక, డబ్బు కొరక, ఆస్తిపాస్తుల కొరక? మతం. పనికి మాలినది అది మతం. మనది మార్గం. యేసు ప్రభు మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. మీకు మరో సత్యం. ఇప్పుడు అది చెప్పిన తర్వాత ఇది కూడా మనం జ్ఞాపకం చేసి మన జీవన పోరాటంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆ వీరుడు ఏమని చెప్పాడంటే, సార్ కాశ్మీర్ చుట్టూ కూడాను ఆర్మీ కాసున్నాం మేము కాసుంటే ఎవడాడు లోపలికొచ్చి మనల్ని కాల్చేవాడు అని క్వశ్చన్ చేశాడు. కరెక్టే కదా. ఇప్పుడు మీ ఇల్లు ఉందండి, మీరు కాపలగా గేటు పెట్టుకున్నారండి. ఆ గేటు దేటి మీ అనుమతి లేకుండా ఎవడు రాగలుగుతాడు? ఎవడైనా వస్తాడా? మీ ఇంట్లోపలికి ఎవడైనా రాగలుగుతాడా మీ అనుమతి లేకుండా? ఎలా వచ్చారు అని క్వశ్చన్ వేశాడు అతను క్వశ్చన్ వేసి ఏం జవాబు చెప్పాడంటే, ఆయనే మనమే ఇలాగా యుద్ధాన్ని సృష్టించుకుంటున్నాము అంటే అన్ని కక్కలేక అది చెప్పాడు. మన విశ్లేషకులందరూ కూడా చెప్తా ఉన్నారు ఇది ఎప్పుడు కూడాను అప్పట్లో ఏంటి ఇంతకుముందు జవాన్లు చనిపోయినారు కదా, అదేదో జవాన్లు ఆ మధ్య గత 2 సంవత్సరాల క్రితము చనిపోయినారు. పుల్వామా అటాక్ అది ఒకటి, అంతకుముందు ఏదో ఒకటి దాడి జరిగింది అది ఒకటి, ప్లస్ ఇవన్నీ కూడాను బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు రాజకీయం కొరకు అని విశ్లేషకులు తేల్చి చెప్పారు. ఈ వీర జవాన్ కూడా చెప్పింది అదే. మేము కాసుంటే వాడు లోపలికి వచ్చి ఎలా కాలుస్తాడు అని అంటే బెయిడోలు అని వాళ్ళు తేల్చి చెప్పాడు. కనుక అది తర్వాత విషయము. ఇప్పుడు ప్రధానమంత్రి అయినా కానీ ముఖ్యమంత్రి అయినా కానీ ఇంకొకరు ఎవరు చేసిన దానికి వాళ్ళు బాధ్యులు అవుతారు, వాళ్ళు దానికి ఉత్తరవాదులు అవుతారు. ఇప్పుడు చూడండి, ఈరోజు నేను విన్నటువంటి ఒక న్యూస్ ప్రకారంగా మోడీ యొక్క గ్రాఫ్ ఈ యుద్ధంతో అలాగా కొంత పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే, ఆల్ ఆఫ్ సడన్ యుద్ధానికి మనోళ్ళందరూ కూడా కాలు దూతున్నారు. ఇండియన్స్ అందరూ కూడాను పాకిస్తాన్కి ఏదో మట్టు పెట్టాలని. ఈ మహానుభావుడు యుద్ధానికి వెళ్ళి అని అన్నాడు. ఎందుకు అలా ఆపాల్సి వచ్చింది అని మనవాళ్ళు బాధపడుతూ ఉన్నారు. సరే, అది తర్వాత మ్యాటర్. కానీ భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చింది? పోరాటంతో వచ్చింది. కానీ ఎలా వచ్చిందంటే శాంతియుత మార్గంలో వచ్చింది, సమాధానయుతంతో వచ్చింది, అహింస మార్గంలో వచ్చింది. భారతదేశానికి చాలామంది క్షత్రియులు వచ్చారండి, కత్తులు పట్టుకొని గుర్రాలపైన ఎక్కి టక అందరినీ ఇప్పుడు ఊత పోతలు పోసేస్తే భారతదేశంలో రక్త ప్రవాహం ఏరు పుట్టేలకు పారింది. యేసు ప్రభు ఎలా వచ్చాడండి? కత్తి పట్టుకుని వచ్చాడా? బాణాలు, AK-47 అణుబాంబులు ఏం లేకుండా సింపుల్గా వచ్చాడు. ఆయన దీనుడై వచ్చాడు, గాడిద పిల్లపై ఎక్కి వచ్చాడు, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, తన రక్తాన్ని కార్చి మనలను గెలిపించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఒక బ్రాహ్మణ క్షత్రియుడు ఈ మాట అన్నాడు. యేసు ప్రభు తన ప్రాణం పెట్టాడు ప్రజల కొరకు, కనుక అతను దేవుడు అయ్యాడయ్యా. చంపినోళ్ళు చావగొట్టిన వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు అని ఆర్య బ్రాహ్మణుడే అన్నాడు ఆయన. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఆయన మన జీవన పోరాటాన్ని నేర్పించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక మన చేతి వ్రేళ్లకు ఆయన ఈ భూమి యొక్క జీవన పోరాటంలో, యుద్ధ క్షేత్రంలో మనము నిపుణత కలిగి గొప్ప విజయం సాధించడానికి దేవుడే మనకు శిక్షకుడై ఉన్నాడు, మాస్టర్ అయి ఉన్నాడు. కాస్త మనం జ్ఞాపకం చేసుకుందాం. యుద్ధాలు ఎవరు చేస్తారు అని క్వశ్చన్ వేసుకున్నట్లయితే కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి. 1-2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. యుద్ధాలు ఎవరు చేస్తారు, యుద్ధాలు ఎలాంటి మనస్సు కలిగినటువంటి వారు చేస్తారు అని అనుకున్నట్లయితే దేవుని మాటలకు లోబడనటువంటి వారు చేస్తారు. నేను ఫస్ట్ టైం మీకు చెప్పాను, దేవుని యొక్క మాట వినుట ద్వారా మన జీవన పోరాటం చాలా బాగుంటుంది. పౌలు చేసి చూపించాడు.
మన పూర్వీకులందరూ కూడాను రాజులు వీళ్ళందరూ కూడా యుద్ధాలు చేశారు. గెలిచారా లేదా? ఎందుకు గెలిచారంటే వాళ్ళంతమంది దేవుని యొక్క మాట చొప్పున వెళ్ళమంటే వెళ్ళారు, బాణం వేయమంటే వేశారు, లేకుంటే లేదంటే లేదు వాడు. ఈవెన్ దావీదు గారు కూడాను యుద్ధక్షేత్రంలో దావీదుకు మించినటువంటి మొనగాడు ఆ తరుణంలో లేరు. ఏకఛత్రాధిపతిగా 40 సంవత్సరాలు పాలించాడు ఆయన. కనుక దేవుడే రథసారథి అయ్యాడు. కానీ ఈ ఈ ఈ ఈ జీవన పోరాటంలో మనం గెలవటానికి ఇలా చెయ్యాలా, ఇదంతా కూడా నువ్వు అవసరం లేదని దేవుడే ఆ తర్వాత ఆ కాలంలోనే యుద్ధాన్ని మాన్పువాడుగా దేవుడు ఉన్నట్లుగా మనకు లేఖనాలు ఉన్నాయి. నేను మీకు టకటక జ్ఞాపకం చేస్తాను. సో దేవుని మాట ఎప్పుడైతే మనం వినమో మన జీవన పోరాటం యుద్ధంలాగా సాగుతుంది. ఈ మాట అర్థం చేసుకోవాలి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చాను, నువ్వు అడిగితే నేను ఇస్తాను, నువ్వు చేస్తున్న జీవన వృత్తి నేను అభివృద్ధి చేస్తాను. ద్వితీయోపదేశకాండం 15:10. చాలా ఉన్నాయి. నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాను. నీ మార్గం అంతా అప్పగిస్తే నువ్వు అనుకున్నవన్నీ కూడాను నేను సఫలం చేస్తాను. నువ్వు నా సన్నిధికి వస్తే, నువ్వు ప్రార్థన చేస్తే నేను వింటాను. ఇవన్నీ కూడా వాగ్దానాలు ఉన్నాయి. ఆయన మాటలు వింటే మన జీవన పోరాటము యుద్ధము వంటిదిగా ఉండదు. చాలా ప్రశాంతంగా సాఫీగా మన జీవితాలు గడిచిపోతాయి. వింటున్నారు కదా? లేవి గ్రంథంలో 26వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట ఉంది. దేవుని యొక్క మాట వినకపోతే యుద్ధం వంటి జీవితం మనదవుతుంది. ఇప్పుడు వాళ్ళు యుద్ధాలు చేసుకుంటున్నారు కదా, యుద్ధం వల్ల ఎంత నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, శాంతి లేక, సమాధానం లేక, టార్గెట్ పండదు. మళ్ళీ ఆ హిరోషిమా నాగసాకిలో మొదటి ప్రపంచ యుద్ధమా రెండో ప్రపంచ యుద్ధంలో అనుకుంటా, అప్పుడు ఫ్యాట్ మ్యాన్ ఇంకోటి బాంబు వేశారు కదా వాళ్ళు, హిరోషిమా నాగసాకిలో జపాన్లో వేసేస్తే అది ఏం జరిగింది? ఇంతవరకు కూడాను మొక్కలు మొలవటం లేదట. అక్కడ పుట్టే పిల్లలందరూ కూడాను పాపం డిజాబులై పుడతారు. అలా పుడుతున్నారు. అంత కొలాప్స్ అండి, ఏం లేదు. అలాంటిది ఈ పాకిస్తాన్లో 170 అణుబాంబులు ఉన్నాయట. అలాంటి బాంబులు అప్పుడు 2 వేస్తేనే ఇంత విస్ఫోటన జరిగితే 170 బాంబులు ఉన్నాయట, అణుబాంబులు వేశారనుకోండి, ప్రపంచం సర్వనాశనం. భారతదేశంలో కూడా 170 ఉందట. వాళ్ళకు ఉన్నట్టే మనకు కూడా ఉందట. అయితే నువ్వు వేసావని నేను వేసాను, నువ్వు వేసావని ఆలు వేసాను, ఇలా మొత్తం సర్వనాశనం. అది మనోళ్ళ యొక్క తెలివితేటల నిపుణతలు. అది కాదు దేవుడు కోరేది. నువ్వు నా మాట ప్రకారంగా జీవిస్తే కనుక ఇవేవి నీకుండవు. సాఫీ జీవితం, శాంతి జీవితం, సమాధాన జీవితం నీకు ఉందని దేవుడు సెలవిచ్చాడు. కనుక మన బ్రతుకులను ఇగో ఈ లౌకికమైనటువంటి ఈ తలంపులతో మనం నేర్చుకున్నటువంటి ఆ స్కిల్తో మరి పోరాటాన్ని సల్పుదామా, లేకపోతే దేవుడు చెప్పినట్లుగా మనం చేసి మన శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడుపుదామా? మీరే డిసైడ్ చేసుకోండి. తర్వాత ఎందుకు యుద్ధాలు వస్తాయంటే దురాశ, అత్యాశ, పేరాశ. ఎందుకంటే కిమ్ అనుకుంటాడు, ఏయ్ ప్రపంచంలో నేనే కిమ్ అంటే నాదే పై చేయి ఉండాలి అంటాడు. అదే మాట్లాడితే లేపేస్తాను రా నీకు అని అందరికీ జరిపిస్తాడు ఆయన. ఈరోజు భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాను అన్నాడు. నిజమే, నేను కూడా విన్నా, మంచిదే. కానీ ఆయన నమ్మరాదయ్య బాబు. గోడ మీద పిల్ల అంటాడు ఆయన. మనం కానీ నమ్ముకున్నామనుకో ఎటైనా దూకేస్తాడు ఆయన బాంబుతో దూకే టైప్ అయింది. అంతా కూడాను వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఉన్నారు, నక్సలైట్ల కంటే దుర్మార్గులు. వాళ్ళ ప్రజల్ని చక్కగా ఏలట్లేదు ఆయన. ప్రజలంటే వాళ్ళకి లెక్క ఏముండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు అన్నట్టు. కనుక దురాశ, అత్యాశ, పేరాశ ఎవరిలో ఉంటుందో వారు యుద్ధాలకి ప్రేరేపణ చేస్తారు, యుద్ధాలు చేయనిస్తారు. ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎప్పుడు మేమే పాలించాలి, అందుకోసం ఇవన్నీ కూడా యుద్ధాలు వస్తున్నాయి. ఈ యుద్ధం మనకు అవసరమా?
యుద్ధాలు వస్తే ఈరోజు ఉన్నటువంటి కిలో బియ్యం రేపు మనం కొనడానికి వెళ్తే వాడు 100 రూపాయలు అంటాడు. వాడు ఈయనకి ఏం కావాలి? వీళ్ళకేం అవసరం లేదు. బాధపడేది సామాన్యమైన మనమే. ఆడ బాంబు వేసిన చచ్చేది వీళ్ళే, సామాన్య ప్రజలే. వాడు ఎక్కడో ఉంటాడు బంకర్లో, వాడికేం కాదు, చచ్చేదంటే సామాన్యులే. కనుక సంఘమా, ఇవన్నీ కూడా లేకుండా ఉండాలంటే ప్రపంచంలో యేసు ప్రభువారి యొక్క మాటను బట్టి జీవించడం ఈ ప్రజలందరూ కూడా నేర్చుకోవాలి. అయితే ప్రపంచమే శాంతిగా భద్రతతో జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దురాశ, అత్యాశ, పేరాశ వీటి వలన మరి అప్పుడు హిట్లర్ ఉన్నాడు కదా, హిట్లర్ పడుకోబెట్టంట అని తీసుకుని, హిట్లర్ ఉన్నాడు కదా, యూదులందరినీ కూడాను ఊతకోచ కోసాడు ఆయన. యూదులు 6 లక్షల మందికి చంపేశాడు ఆయన. ఎందుకంటే మత వివాదంతో యూదులందరినీ కూడా మట్టుబెట్టాడు ఆయన. కనుక నేనే ఏయ్ అని అనిపించుకోవడం, అహం, స్వార్థం, తర్వాత అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారము, ఆశ, దురాశ, పేరాశ. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట రాయబడింది. కనుక యేసు ప్రభువారు ఏమన్నారంటే అత్యాశ కలిగి మనం ఉండకూడదు, దురాశ కలిగి ఉండకూడదు. ఒక ఆత్మఫలం ఏమంటే ఆశా నిగ్రహిగా జీవించు అని అన్నాడు. గలాతీ పత్రిక 5:22లో ఆ మాట ఉంటుంది. ఆత్మఫలాల్లో అదొకటి. కనుక ఆశా నిగ్రహిగా జీవించుట చేత యుద్ధాలు అనేది మాన్పివేయటానికి గొప్ప కారకం అవుతుంది. తర్వాత మాట మనం ఆలోచన చేస్తే సమాధాన పడలేకపోవడం. ఏమండి, కేఏ పాల్ గారు ఇప్పుడు అంటున్నారు, నిన్న మొన్న అన్నారు ఆయన, ఈ యుద్ధాన్ని నేను ఆపేస్తాను, ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు నేను శాంతి ఒప్పందాలు, శాంతి చర్చలు జరిపించి నేను మాన్పించాను అని అన్నాడు. అందుకే అతనికి శాంతి దూత అని బిరుదు కూడా వచ్చింది. అందుకే తాను ప్రజాశాంతి పార్టీ కూడా పెట్టాడు. అంటే లోకంలో ప్రజలందరూ కూడా శాంతిగా భద్రతగా జీవించాలనేది ఆయన చేశాడు. ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా అలాంటి లీడర్ ఒకరు మనకు ఉండాలి సార్. మనమేమో ఆ సేవకులు లీడర్లు అవ్వకూడదు, అది అవ్వకూడదు, ఇది అవ్వకూడదు అనేసి అంటాం. కానీ అలా ఉండకపోతే పాత నిబంధన కాలంలో కూడాను రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. ఇప్పుడు మనం కూడాను రాజులు, యాజకులని కొత్త నిబంధనలు కూడా మనకు చెప్తుంది కదా. కనుక ఈ పరిపాలన దక్షతలో మనకంటూ ఒక గలం ఉండాలి, మనకంటూ ఒక దళం ఉండాలి, మనకంటూ ఒక బలం ఉండాలి, మనకంటూ ఒక సైన్యం ఉండాలి. ఇవి లేకుంటే చాలా కష్టం. అది జరుగుతుంది, మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి సమాధానము లేనప్పుడు యుద్ధాలు వస్తాయి. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఏం చేసిందంటే, బాబు మాకు క్షమించండి, ఏదో అయిపోయింది, జరిగిపోయింది, ఇక వద్దు, మనం సమాధాన పడదామని యుద్ధం క్యాన్సల్. నిజంగా చరిత్ర చెప్తాము. తర్వాత అభిమేలకు ఏం చేయడానికి ఒకసారి నువ్వు నా దగ్గర ఉండదు పో అని అంటే ఆ గెరార్ లోయ దగ్గరికి వెళ్ళి ఇసాకు జీవిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో కొన్ని రోజులు పోయిన తర్వాత తెలుసుకున్నాడు కనుక, అరే బాబు, ఈ ఇసాకు దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క బిడ్డలు, వీళ్లతో నేను సమాధానంగా ఉంటే వాళ్ళ ఉగ్రత నా మీదకి రాదు అని పోయి కాలబేరానికి వెళ్ళాడు. విన్నారా? సమాధాన పడేవారు దేవుని బిడ్డలు అని మత్తయి 5:9 మనకు సెలవిస్తున్నాం. గనుక ఈ సమయంలో ఈ మహానుభావుడు ఆ గెరార్ లోపలికి వెళ్ళి కాలబేరం చేసుకొని సమాధాన పడ్డాడు. గనుక సంఘమా, మనం జ్ఞాపకం చేసుకుందాము, సమాధానము లేకపోయినప్పుడు ఈ యుద్ధాలు కూడాను వస్తూ ఉంటాయి. ఇంకా ఎప్పుడు ఎవరు చేస్తారు అని అనుకున్నట్లయితే క్రూరమైన హిట్లర్ లాంటి మనసు ఉన్నటువంటి వాళ్ళు యుద్ధానికి ప్రేరేపిస్తారు. ఎవరండి వాళ్ళు? భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు కదా, ఇస్రాయేలు నాయకులు. వాళ్ళు ఎవరో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు సార్. ఇస్రాయేల్ ప్రజలకు యెజబెలు తన భర్త,
ఏ పేరు అతను? ఆహాబు. ఇలాంటి కోవకు చెందిన వాళ్ళు వాళ్ళు, ఈ కోవకు చెందిన వాళ్ళు వాళ్ళు. క్రూరమైన మనస్సు, అవసరం లేదు. అతని పేరు ద్రాక్ష తోట ఉంటుంది, నాబాలు ద్రాక్ష తోట. అంటే ఏం లేకుండా ఒట్టిగే కన్ను పడితే సరే అది నాకు కావాలి అనే టైప్ అనమాట. క్రూరమైన మనస్సు అనమాట. ఆ దురాశ, పేరాస, అత్యాస, అహంకారం ఇవన్నీ కూడా మనస్సు కలిగినటువంటి దుర్మార్గులు భార్యాభర్తలు ఇద్దరు కూడాను. అలాగే వారు చచ్చిపోతే వాళ్ళ యొక్క రక్తమేమో కుక్కలు నాగుతాయని దేవుడు చెప్పినట్లుగా చచ్చారు, కుక్క చావు చచ్చారు వాళ్ళు. సో కనుక క్రూరమైన మనస్సు ఉంటే యుద్ధాలు వస్తాయని ఇర్మియా గ్రంథం 6:23, తర్వాత కీర్తనలు 142 కూడాను మనకు సెలవిస్తుంది. తర్వాత ఆగ్రహము, కోపం, ఆవేశం ఎక్కువ ఉన్నా కానీ యుద్ధాలు వస్తాయని కూడాను దానియేలు గ్రంథం 11:11 కూడా రాయబడింది. దుష్కార్యములు చేసేటటువంటి విధానంలో యుద్ధాలు వస్తాయి. ఏదైనా పొరపాటు చేస్తే యుద్ధాలు రావచ్చు. పహల్గాంలో మొన్న వచ్చి వాళ్ళు చంపారు. అప్పుడు ఏం జరిగిందంటే అది యుద్ధానికి దారి తీసింది. చిన్న కార్యక్రమం, కానీ ఇప్పుడు 2 దేశాల మధ్య యుద్ధం. కనుక ప్రభునందు ప్రేమడు దేవుని కుటుంబమా, దేవుడు గొప్పవాడు. మనమైతే శాంతి సమాధానంతో జీవించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. మనమైతే మరి ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి మనము ప్రశాంతంగా జీవించడానికి దేవుడు వీలు కలిగించాడు. ఒక్క మాట మనం అనుకుని ముగిద్దాం. మనము యుద్ధం చేయొచ్చా? చివరి మాట, మనము యుద్ధం చేయొచ్చా? అవును, ఉండు సార్, మీరు మాట్లాడొద్దు సార్ ప్లీజ్, దయచేసి. మనం యుద్ధం చేయొచ్చా? చేయొచ్చా? చేయొచ్చు. చేయకూడదా? ఓకే, లూకేమో చెయ్యాలి అని అన్నాడు, మీరేమో చేయకూడదు అంటున్నారు. సరే, వాక్యం ఏం సెలవుస్తుంది అంటే మనము యుద్ధము చేయకూడదు. యుద్ధం చేయకూడదు. 4 సంవత్సరాలు, ఒక 6 సంవత్సరాల క్రితము మీలాంటి భక్తులు, అయ్యా మీరు చర్చి కొరకు ప్లేస్ వెతుకుతున్నారని విన్నాం కనుక ఇదిగో ఈ 4 లక్షల రూపాయలు తీసుకెళ్ళండి అని మాకు దానం చేశారు. 4 లక్షల రూపాయలు. అయితే ఆ డబ్బు అట్లా ఉంచుంటే చర్చి స్థలం కొరకు మేము ప్లేసులు చూస్తూ ఉన్నాం. అప్పుడు ఐజాక్ అని ఒక బ్రదర్ గారు, సార్ నా దగ్గర స్థలం ఉంది మీకు తెలుసు కదా, నేను ఒక మాట వేసి ఉంటే అతను నాకు స్థలం తీసుకెళ్ళి చూపించి ఇక్కడ చర్చి కట్టుకోండి, మరి 12 లక్షలు ఇవ్వండి అని అన్నాడు. సరే అనేసి ఈ డబ్బు అతనికి చేతులు పెట్టాడు. ఆ మహానుభావుడు తీసుకొని అంటే ఆ స్థలం లేదు, డబ్బులు లేదు. మన క్రైస్తవులే, మనోళ్ళే. కారణం ఏంటంటే ఇప్పుడు ఆయనతో మనం యుద్ధం చేస్తామా? యుద్ధం చేస్తే డబ్బులు వస్తాయా? నిన్న అన్నాను నేను అతనికి, ఏం సార్ మీరు డబ్బులు తీసుకున్నారు, మీ పాప వివాహం చేశారు, కానీ చర్చికి స్థలం కొరకు ఒకరు డొనేషన్ చేస్తే మీరు ఇంతకాలం ఉంచేయడం అది బాగలేదు అని అన్నాను నేను. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా, ఏం మాట్లాడుతున్నారో తెలుసా అని అన్నాడు ఆయన. అయ్య బాబోయ్ ఏందయ్యా మీరు అంటున్నారు అంటే, మరి నువ్వేదో చేస్తానంటారు. ఏం చేయటం కాదు, కొడతాను, చంపుతాను, నరికేస్తాను అని మీరు అంటారు. కానీ నేనేమంటాను తెలుసా, మీ ఇంటి ముందు వచ్చి ఉపవాస ప్రార్థన దినాలు చేస్తాను నేను అని అన్నాను. నేను అతనికి ఉపవాసం ఉంటాను నేను, దేవుడు నిన్ను శిక్షిస్తాడు జాగ్రత్త అని అన్నాను నిన్న. సార్ మంగళవారం వచ్చి మీ డబ్బులు తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఒట్టిదేని సార్, అది ఎన్నో డేట్లు ఈ 5-6 సంవత్సరాలు బట్టి నేను ఫోన్ చేయగానే, సార్ నీకు మంచి చర్చి, నాకు 500 కోట్లు రావాలి సార్, నిజంగా అండి 500 కోట్లు రావాలి, నీకు పక్కా బిల్డింగ్ మంచి చర్చి కట్టించి ఇచ్చేస్తాను అని అంటాడు ఆయన. సార్ ఎప్పుడు, కొద్దిగా వెయిటింగ్ చెయ్యి, నెల నాడు, 2 నెలల నాడు, 3 నెలలు, ఈ 2 నెలలు 3 నెలలు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే
ఎల్లుండి వచ్చి తీసుకెళ్ళిపోండి సార్. మాస్టర్ గారు అది గూగుల్ ఫోన్లో హాయ్ అని పెట్టండి, వేసేస్తాను సాయంకాలం కాదు. ఎన్నిసార్లు పెట్టామో లెక్కలు. ల్యాండ్ లేదు, డబ్బులు లేవు సార్ ఇంతవరకు. సార్ మనోళ్ళే ఇలాంటి వాళ్ళు. ఆ ల్యాండ్ కూడా లేదు. ఆ ల్యాండ్ కూడా అది ఎవరిదోనట. అది ఎవరిదో ల్యాండ్ చూపించి డబ్బులు తీసుకున్నాడు ఈయన. అంటే అదే నేను అన్నాను కదా, మీ ఇంటికి వచ్చి నేను నీకు తగిన గుణపాఠం చెప్తాను అని అన్నాను. నేను ఏం చేస్తావు వేటి అని అతనికి కోపం వచ్చింది. నేనేం చెయ్యను, నా దేవునికి నేను నీ ఇంటి ముందు వచ్చి నిరాహార దీక్ష ఉపవాస ప్రార్థన చేస్తా, దేవుడు నిన్ను శిక్షిస్తాడు, దేవుడు నిన్ను కబడదాల్ అని అన్నాను నిన్న అని. అంటే మంగళవారం వచ్చి తీసుకెళ్ళిన ఆయన అని ఎప్పుడో తొలగిపోయాడు సార్. లక్షల కోట్లట అందరికీ వేసాడట ఆయన. నేను విన్నాను. ఈవెన్ మన నెల్సన్ అంకుల్ దగ్గర కూడాను దాదాపుగా చాలా లక్షలు వేసాడట. ఏం చేస్తాం మరి, అంతే, తప్పదు. కనుక యుద్ధాలు చేస్తే క్లియర్ లేదు. మనం ఎవరితో యుద్ధం చేయాలి, ఎలా చేయాలి అన్నది రాసి ఉంది బైబిల్ గ్రంథంలో. అయితే ఇందాక నేను చెప్పాను కదా, ఆర్య బ్రాహ్మణుడు యుద్ధం చేసేవాడు దేవుడు ఎలా అవుతాడు? యుద్ధం చేసేవాడు దేవుడు కాలేడు. యుద్ధం చేయమని చెప్పేవాడు దేవుడు కాదు. ఎందుకంటే యుద్ధములను మాన్పువాడు అని దేవునికి మా బిరుదుంది అని చెప్తా ఉన్నాడు కూడా. ఎక్కడ ఆ మాట రాసి ఉంది, నేను ఒకసారి చూస్తాను. ఆ 46వ కీర్తనలో 9వ వచనంలో ఆ మాట ఉంది. యుద్ధములు మానాలి అని యెషయా గ్రంథం 2:4 రాసి ఉంది. యుద్ధం చేయకుండా సమాధానపరచువాడని అతనికి పేరు, బిరుదుంది. 18వ కీర్తనలో అవన్నీ కూడా మనం చదువుతాం. కనుక యుద్ధాలు చేయకూడదు. యుద్ధాలు చేస్తే నష్టమే కానీ ఫలితం లేదు. ఇందాక మీకు చెప్పాను కదా, శ్రీకృష్ణుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నాడు. లక్షల మందికి తీసుకొచ్చాడు. అందరూ అయిపోయారు, 11 మాత్రం మిగిలారు. మొర్రోమని వారి జీవితాలు అంత రక్తపాతం అయిపోయింది, ప్రజల యొక్క జీవితాలు. కనుక సంఘమా, యుద్ధాలు కుదరదు. శాంతియుతంలో 50 సంవత్సరాల క్రితము భారతదేశానికి శాంతియుత మార్గంలో యేసు ప్రభు వారు ప్రతిపాదించిన మార్గంలో స్వతంత్రం మనకు వచ్చింది. కనుక మనం యుద్ధాలు చేయకూడదు. కానీ ఎవరితో మనం యుద్ధం చేయాలంటే దుష్టులతో చేయాలి అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి లాస్ట్ వరకు రాసి ఉంది. ఆకాశమండలం దురాత్మ సమూహంతో మనం యుద్ధం చేయాలట. దానికి అధిపతులతో, అధికారులతో, వాళ్ళ ప్రధానులతో వాళ్ళు మనం యుద్ధం చేయాలని రాసి ఉంది. అంటే ఆత్మీయమైన పోరాటం మనం చేయాలి. నేను అన్నాను కదా, ఆ మహానుభావుడికి దేవుడు నాకు ఆలోచనలు పుట్టించాడు. ఏం చేస్తామండి? మనం కత్తులు పట్టుకుంటామా, బల్లులు పట్టుకుంటామా, గన్నులు పట్టుకుంటామా? ఏం లేదు. ప్రార్థన, బైబిల్తోనే, దేవుని మాట ద్వారా అంతా కూడాను సమాధానం అవుతుంది. కనుక ఇది మనం చేయాల్సిన పోరాటం. కనుక ఇలాంటి పోరాటంతో మన యుద్ధాన్ని ముందుకు సాగుతూ దేవుని యొక్క మాట పైన బ్రతుకుతూ ఉంటే మన జీవితాలు సాఫీగా, క్షేమంగా, శాంతియుతంగా, సమాధానయుతంగా, సంతోషయుతంగా మన జీవన పోరాటం గడుపుద్ది. అందుకే అదే మాట ఇందాక మీరు అన్న మాట, నా పోరాటం ఈ యుద్ధక్షేత్రంలో చాలా చక్కగా నిర్వర్తించాను నేను అని అంటాడు పౌలు గారు. అలాంటి గొప్ప సాక్షులుగా మనం జీవించే కృపాభాగ్యము ప్రభు మనందరికీ సమృద్ధిగా దయచేయును గాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.